హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. క్రొత్త ఇల్లు తోట. ప్రభువు తమ కొరకు నియమించిన క్రొత్త స్థలము ఇదేనని గ్రహించిన జేమ్స్, మేరీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిరి. సంపూర్ణ ఆరోగ్యము నొందిన జేమ్స్ ఆశ్రయమిచ్చిన రైతు యొక్క వ్యవసాయ పనులలో పూర్ణ హృదయముతో సహకరించెను. కొంత జీతము కూడా తీసుకొనెను. విశ్రాంతి సమయములలో గంపలు అల్లుటలలో నిమగ్నమయ్యుండెను. మేరీ రైతు భార్యకు సహాయపడుచుండెను. కుట్టు పనియు చేయుచుండెను. తమ పాత ఇంటి వలె వారుండిన ఇంటిని కూడా శుభ్రముగాను అందముగాను ఉంచుకొనెను. వర్షాకాలంలో అందరూ ఒకే చోట కూర్చొని సంతోషముగా సంభాషించుకొనుట అలవాటు. అప్పుడు జేమ్స్ లోతైన బైబిల్ సత్యములను స్పష్టముగా వివరించగా రైతు, అతని భార్య మేరీ బహు ఆసక్తిగా వినుచుందురు. రైతుకు ఒక పండ్ల తోట ఉండెను. అది ముళ్ళ పొదలతోనూ గురుకులతోనూ నిండినదై నిష్ప్రయోజనముగా నుండెను. దానిని బాగు చేయుట వీలు పడనందున రైతు పండ్ల తోటను నిర్లక్ష్యము చేసెను. జేమ్స్, మేరీ ఆ తోటను బాగుచేయు బాధ్యతను తీసుకొనిరి. గురుకులను ముండ్ల పొదలను తొలగించిరి. పండ్ల చెట్ల చుట్టూ త్రవ్వి ఎరువులు వేసి నీళ్లు పోసిరి. మడులు కట్టి కూరగాయలు, దుంపలు పండించిరి. పూల చెట్లను పెంచిరి. కొన్ని నెలలలోనే ఆ తోట వారి పాత తోట వలె మారిపోయెను. వికసించిన పూలు సువాసననిచ్చుచుండెను. పండ్ల చెట్లలో పండ్లు, కూరగాయల పంటకు పనికిరాదని తలించిన ఆ తోట నుండి రైతుకు మంచి రాబడి లభించెను. ఫరో భవనములో ఏసేపు ఉన్నప్పుడు ఫరో ఎలాగూ ఆశీర్వదించబడెనో ఆ ప్రకారమే జేమ్స్, మేరీని బట్టి రైతు కుటుంబమును ప్రభువు అత్యధికముగా ఆశీర్వదించెను. ఒకరోజు జేమ్స్, మేరీ తోటలో పనిచేయుచుండిరి. జేమ్స్ త్రవ్విన నేల మీద విత్తనములు విత్తుచుండెను. మేరీ కూరగాయల చెట్ల మధ్య ఉండిన కలుపు తీయుచుండెను. కుమార్తె, మన హృదయము కూడా ఇలాగే ఉన్నది. చెడు తలంపులనే గురుకులను లాగివేయవలెను. అప్పుడు దేవుని వాక్యమను విత్తనములు నూరంతలుగా ఫలించునట్లు దేవుడు తన ఆత్మ వర్షమును కురిపించి పోషించును. అందు నిమిత్తము ఎడతెగక ప్రార్థించవలెను అని జేమ్స్ ప్రబోధించెను. తోట మూలలో కొంత బీడు భూమి ఉండెను. రాళ్ళు, ముళ్లను జేమ్స్ తొలగించెను. దానిని దున్నినప్పుడు మరికొన్ని రాళ్ళు బయటకు వచ్చెను. వాటిని బ్రద్దలు చేసిన తరువాత ఎరువులు వేసి ఆ భూమిని సారవంతముగా చేసెను. మేరీ, ఈ భూమిని చూశావా? చాలా కాలము ప్రభువును వెదకని హృదయము ఈ బీడు భూముల వలె ఉన్నది. నిజమైన పశ్చాత్తాపము నాగలితో సమానము. దేవుని వాక్యము స్తుతి వంటిది. మన హృదయము దున్నబడవలెను. పాపపు పంటలు బ్రద్దలు చేయబడవలనని మరో సంగతిని కూడా నీకు చెప్పుచున్నాను. ఫలించని చెట్ల కొమ్మలను నరికివేయుచున్నాను. ఆ ప్రకారమే శోధనలు మన హృదయమును పరిపక్వమైనవిగా చేయుచున్నవి. శోధనలను జయించినప్పుడు ఆత్మఫలములు ఫలించునట్లుగా ఎదుగుచున్నాము అని జేమ్స్ వివరించెను. జేమ్స్, మేరీ ఆ ఇంటిలోనికి చేరి 3.5 సంవత్సరములాయెను. జేమ్స్ జబ్బుపడి మరణావ్యవస్థలో ఉండెను. అది ఆకురాలే కాలము. అందువలన చెట్ల మీద నుండిన ఆకులన్నీయు రాలిపోయి చెట్లు మోడుగా కనబడెను. కిటికీ నుండి దానిని చూచిన జేమ్స్ మేరీని పిలిచి మాటలాడెను. మేరీ, నేను పెంచిన చెట్లు ఎలాగున్నాయో చూచావా? వాటి ఆకులు రాలిపోయి మోడులుగా నిలబడుచున్న ప్రకారము నేను కూడా నిష్ప్రయోజనమైన వానిగా మారు కాలము సమీపముగానున్నది. మేరీ, నేనింక ఎక్కువ కాలము జీవించను. దీనిని నీవు తెలుసుకొనుట మంచిది. జేమ్స్ ఇలాగు మాటలాడుచుండగా మేరీ ఆయన చేతులను పట్టుకొని కన్నీరు కార్చెను. మేరీ, ఏడవవద్దు. నేల మీద విత్తబడిన విత్తనము
చచ్చినట్లు కనబడినను అది మరలా జీవము పొందుచున్నది, మొలకెత్తి వేరుపారి ఫలించుచున్నది. ఆ ప్రకారమే మరణించినను పునరుద్ధానమందు తిరిగి సజీవులుగా లేచి క్రీస్తు ప్రసన్నతలో నిలిచెదము. కాబట్టి మరణము మనకు పరలోకమునకు వెళ్ళు ద్వారమే గాని మనము భయపడవలసినది కాదు. ఎందుకనగా క్రీస్తు మరణమును జయించి మనకు నిత్య జీవమును గూర్చిన నిశ్చయతను కలిగించి ఉన్నాడు. అందుకై ఆయనను స్తుతించెదము అని చెప్పి జేమ్స్ మేరీని ఓదార్చెను. త్వరలో తండ్రి మృతి పొందుతాడనే బాధ మేరీకి బహుగా ఆవేదనను పుట్టించెను. ఆమెను కృంగతీసెను. ఎడబాపును గూర్చిన తలంపు భయము కలిగించినను చేయవలసిన పనులను మేరీ క్రమముగా చేయుచుండెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.